హలో ఫ్రెండ్స్, మీరు ల్యాప్‌టాప్ లేదా పీసీని యూజ్ చేస్తున్నప్పుడు మీ ల్యాప్‌టాప్ కొంచెం స్లో అవుతున్నట్టు, లాగ్ అవుతున్నట్టు లేదా మీరేదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క రెస్పాన్స్ అనేది కొంచెం లేట్‌గా వస్తున్నట్టు మీకు అనిపిచ్చి ల్యాప్‌టాప్ ఎందుకో స్లో అయిపోయింది ఒకవేళ అనిపిస్తే గనక నేను మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. వీటిని గనక మీరు సెట్ చేసుకుంటే మేబీ మీ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. సో ఏంటి ఆ సెట్టింగ్స్ అని చూస్తే మొదటిది మీరేం చేస్తారంటే మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోని టాస్క్ మేనేజర్‌ని ఓపెన్ చేయండి. టాస్క్ మేనేజర్‌ని ఓపెన్ చేయాలంటే మీదేదైతే కింద టాస్క్ బార్ ఉంటుంది కదా! దీని మీద రైట్ క్లిక్ చేస్తే టాస్క్ మేనేజర్ వస్తుంది. లేదనుకుంటే షార్ట్ కట్ బటన్ మనకి కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్ అయితే ఉంటుంది. ఈ మూడిటిని క్లిక్ చేస్తే మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒకవేళ ఇది మీకు ఇలాగో వచ్చిందనుకోండి. సో, ఇక్కడ మీకు మెనూ బటన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టప్ యాప్స్ అని ఉంటాయి. సో, వీటిని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఏదైతే ల్యాప్‌టాప్ లేదా పీసీలోని ఇన్‌స్టాల్ అయినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి. ఇవేంటి అంటే మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ అనేది ఆన్ అయినప్పుడు ఇవి డిఫాల్ట్‌గా ఆన్ అయితే అయిపోతాయి. సో, దీనివల్ల మీ ప్రాసెసర్ మీద ఎక్కువ ఒత్తిడి అయితే క్రియేట్ అవుతుంది. సో, అందుకని చెప్పి మీరేం చేస్తారంటే వీటన్నిటిని మీకు అవసరం లేవు అనుకున్న వాటన్నిటిని కూడా డిజేబుల్ అయితే చేయండి. డిజేబుల్ చేయడానికి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎనేబుల్ లేదా డిజేబుల్ ఆప్షన్ అయితే వస్తుంది. లేదా దీని మీద మీరు రైట్ క్లిక్ చేసినా సరే ఇక్కడ మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సో, దీని ద్వారా ఏమవుతుందంటే మీ పీసీ ఆన్ చేసినప్పుడు వెంటనే ఇవి ఆన్ అయితే అవ్వవు. మీరు మాన్యువల్‌గా ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, దీని ద్వారా మీ ప్రాసెసర్ మీద స్టార్టింగే ఒత్తిడి అయితే తగ్గుతుంది. వన్స్ మీరు ఇది సెట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోని మీకు ఇక్కడ సిస్టమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్‌లోని మీ ఏదైతే యాప్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్ అయితే ఉంటాయి. ఇవన్నిటిని కూడా మీరు ఒకసారి ఆఫ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ యాప్స్ అయితే ఉంటాయి కదా! వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఏవైతే అవసరం లేదనుకుంటారో వాటన్నిటి యొక్క నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ఇదేం చేస్తాయంటే ఇవి మీ యొక్క ట్రాక్ చేస్తాయి. అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తారో కదా వాటన్నిటిని కూడా ట్రాక్ చేసి మీకు టిప్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో, దీని ద్వారా మీకు నథింగ్ బట్ ఏమైతే యూజ్ అయితే ఉండదో కాబట్టి వీటినైతే మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత సేమ్ అదే సిస్టమ్‌లోని మీకు నోటిఫికేషన్స్ కింద పవర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు పవర్ మోడ్ అనేది నా పీసీలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీది ఒకవేళ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు బ్యాలెన్స్‌లో చూపిస్తే దీన్ని మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ పీసీ అనేది ఓవరాల్ పవర్‌ని యూజ్ చేసి మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాలెన్స్‌లో పెట్టుకోవడం వల్ల జనరల్‌గా ల్యాప్‌టాప్స్‌లో ఏంటంటే బ్యాటరీని సేవ్ చేయడానికి మనకి బ్యాలెన్స్‌లో అయితే ఉంటుంది. సో, మీకు ఒకవేళ లాగ్ అవుతున్నట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం యాప్స్ ఏవైనా ఓపెన్ చేసినప్పుడు డిలే అవుతున్నట్టు అనిపిస్తే కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు కొంచెం ఓవరాల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది చూడడం జరుగుతుంది. వన్స్ ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈసారి మీకు సెర్చ్ బార్ ఏదైతే ఉంటుందో సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు అడ్జస్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానెల్ నుంచి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అడ్జస్ట్ ది అపియరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది విండోస్ అని చెప్పి దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు డిఫాల్ట్‌గా లెట్ విండోస్ చూస్ వాట్ బెస్ట్ ఆఫ్ ఫర్ మై కంప్యూటర్ అని చెప్పి అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఏవైతే విండోస్ ఇలాంటివి యానిమేట్ అవుతూ ఉంటాయి కదా! ఇక్కడ మాకు స్మూత్‌గా యానిమేట్ అవుతుంది చూసారా ఇక్కడ నా టాస్క్ బార్ అనేది. ఇలా మీకు యానిమేషన్ వద్దు. యానిమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ మీద కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది. ఒకవేళ మీకు యానిమేషన్ వద్దనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్‌ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఏవైతే ఈ యానిమేష్ అండ్ ఫేడ్ ఇన్, స్లైడ్ అని ఉన్నాయి కదా! సో, వీటినైతే మీరు ఆఫ్ చేసుకొని ఇక్కడ మీకు వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఇది కస్టమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మీకు గూగుల్ అనేది ఇన్‌స్టంట్‌గా ఓపెన్ అవ్వడం, ఇన్‌స్టంట్‌గా క్లోజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. యానిమేషన్ అనేది అయితే ఉండదు. సో, దీనివల్ల మీకు కొంచెం మీ ప్రాసెసర్ మీద ఒత్తిడి అయితే తగ్గుతుంది. సో, నాకు అవసరం లేదు బానే ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ అయితే కొడుతున్నాను. ఈ 4 సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరిప్పుడు ఏం చేస్తారంటే విండోస్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు చేసే విధంగా ఇక్కడ మీకు టెంప్ అనే సెర్చ్ చేయండి. TEMP టెంప్ అని సెర్చ్ చేసి ఓకే అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు టెంప్ ఫైల్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్‌గా నేను మౌస్ డ్రాగ్ చేశాను. ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ప్లస్ ఏ క్లిక్ చేయండి. అన్నీ సెలెక్ట్ అవుతాయి. దాని తర్వాత షిఫ్ట్ ప్లస్ డిలీట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్మనెంట్‌గా డిలీట్ చేయాలని అడుగుతుంది. యెస్ మీరు పర్మనెంట్‌గా డిలీట్ చేయాలి కాబట్టి యెస్ అని క్లిక్ చేయండి. డిలీట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఏదైతే రీసైకిల్ బిన్ ఉంటుంది కదా! దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా మీ సిస్టమ్‌లో ఫైల్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా కంప్లీట్‌గా ఎరేజ్ అవ్వాలి కాబట్టి దీని మీద యెస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ ఫైల్ క్లియర్ అయితే అయిపోతుంది. దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్‌ని క్లిక్ చేయండి. ఈసారి మళ్ళీ రన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఈ టెంప్‌కి ముందు వెనక పర్సెంటేజ్ సింబల్‌ని అయితే యాడ్ చేయండి. పర్సెంటేజ్ సింబల్‌ని యాడ్ చేసి మళ్ళీ మీరు ఓకే అయితే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మళ్ళీ ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ప్లస్ డిలీట్ నొక్కండి. డిలీట్ నొక్కి యెస్ నొక్కిన వెంటనే ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఇలాగ ఎర్రర్ అయితే వస్తుంది. ఇది ఎర్రర్ కాదు నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఏవైతే ఫైల్స్ మీరు డిలీట్ చేద్దాం అనుకున్నారో ఇవి కరెంట్‌లో రన్ అవుతున్నాయి. ఇవి డిలీట్ చేయడం కుదరదు. మీరు ఆ ప్రోగ్రామ్‌ని క్లోజ్ చేస్తే గాని డిలీట్ చేయడం అనేది అడుగుతుంది. సో, దానికోసం మీరు ఏం చేస్తారంటే డూ దిస్ ఫైల్ ఫర్ ఆల్ కరెంట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్కిప్ అని నొక్కండి. సో, అన్నీ కూడా స్కిప్ అయిపోయి రిమైనింగ్ అన్నీ కూడా డిలీట్ అయితే అయిపోతాయి.
వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు విండోస్ ప్లస్ ఆర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈసారి మీరు ఇక్కడ ప్రీఫెచ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. ప్రీఫెచ్ ఇంజిన్ నొక్కిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఫైల్స్ అయితే వస్తాయి. సో వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డిలీట్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ నొక్కండి, ఎంటర్ నొక్కండి. సో ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఈ డిలీట్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా చాలా ఫైల్స్ అనేవి మీకు తెలియకుండా ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారు, మీరు సెర్చ్ బార్ మీద డిస్క్ క్లీనర్ అని చెప్పి సెర్చ్ చేయండి. DISK డిస్క్ క్లీనప్ అని చెప్పి అయితే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్న వెంటనే ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సి డ్రైవ్కి సంబంధించి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ మీకు క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పర్మిషన్ అయితే అడుగుతుంది, అడ్మిన్ పర్మిషన్. దాన్ని మీరు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సో లోడ్ అవ్వడానికి టైం అయితే తీసుకుంటుంది. వన్స్ టైం తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు అన్ని ఫైల్స్ అయితే చూపిస్తుంది. థంబ్నెయిల్స్ అని, టెంపరరీ ఫైల్స్ అని, రీసైకిల్ బిన్ అని, ప్రతి ఒక్కటి కూడా. సో ఇవన్నిటిని కూడా ఇక్కడ ఎన్ని అయితే ఉంటాయి కదా బాక్స్లు, వాటన్నిటిని కూడా టిక్ చేసుకొని ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసిన ఇది కొంత టైం తీసుకుంటుంది. ఎంత JB డేటా ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి, సో దానికి దగ్గర టైం తీసుకుని క్లియర్ అయితే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ సి డ్రైవ్ అనేది మ్యాసివ్గా ఇక్కడ మీకు పర్మిషన్ అడుగుతుంది, కంప్లీట్గా డిలీట్ చేయమంటారా అని చెప్పి ఎస్ కొట్టండి. ఇక్కడ టైం తీసుకొని మొత్తం అన్నింటిని కూడా డిలీట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సి డ్రైవ్లోని చాలా జంక్ ఫైల్స్ అయితే ఉంటాయి, డూప్లికేట్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ బ్రౌజర్లోని చాలా వరకు గూగుల్ బ్రౌజర్ కావచ్చు, ఏ బ్రౌజర్ మీరు తీసుకున్నా సరే వాటిలో మీరు యూట్యూబ్ లాంటివి చూస్తుంటారు కదా, వెబ్సైట్ చూస్తుంటారు కదా, ఆ వెబ్సైట్లో ఫాంట్స్, కలర్స్, వాటి యొక్క డిజైన్స్, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయితే మన పీసీలో అవుతాయి. అప్పుడు మాత్రమే మనం చూడగలం వాటిని. సో ఇవన్నీ కూడా మన పీసీలోని స్టాకప్ అయిపోయి ఉండిపోతాయి అలాగ స్టోరేజ్ కింద. సో వాటన్నింటిని కూడా మనం ఇలా క్లీనప్ చేసుకుంటే మన స్టోరేజ్ అనేది తగ్గుతుంది, సి డ్రైవ్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది. సి డ్రైవ్ ఎంత ఫ్రీగా ఉంటే మన ఓవరాల్ ల్యాప్టాప్ అనేది అంత స్మూత్గా రన్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది నా ఫైల్ అనేది స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం టైం అయితే తక్కువ తీసుకుంటుంది. మీ ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ ఉంటే కనుక ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అంతవరకు దీన్ని ఇలాగా కంప్లీట్గా వదిలేస్తే కనుక వన్స్ మీ స్టోరేజ్ అనేది బిఫోర్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకోండి, చాలా అంటే చాలా మీకు మ్యాసివ్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీ పీసీని అయితే నెలకు కానీ 2 నెలలకు ఒకసారి కానీ క్లీన్ అయితే చేసుకోండి. క్లీన్ చేసుకోవడం వల్ల ఓవరాల్ మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మీ ల్యాప్టాప్ కూడా స్మూత్గా పనిచేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.